హాయ్ అండి. ఈ వ్లాగ్‌లో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. చాలా రోజులైపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. దాదాపు 6 మంత్స్ దాకా అయిపోయింది. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇల్లు, అలాగే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. ఇంకా ఆ వీడియో, అలాగే నేను చేసిన షాపింగ్ వీడియో కూడా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గన వీడియో నచ్చితే లైక్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి శ్రీకాళహస్తి అండి. చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇంటి పని చేపిస్తుంది. నాన్న ఉన్నప్పుడు మేము ఊరికే జస్ట్ అలా ఇల్లు కట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంటికి ప్లాస్టింగ్ లేకుండా అలాగే ఉండిపోయింది. మా నాన్న అయితే నేను 9th ఉన్నప్పుడు చనిపోయారండి. ఇంక అప్పటి నుంచి అమ్మ ఒక్కటే మమ్మల్ని చూసుకుంటూ ఇంటి పని చేయించలేక అలాగే ఉంచేసింది. ఇంకా ఇప్పుడు నాకు మా చెల్లికి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు తను కష్టపడి సంపాదించిన డబ్బులతో అయితే ఇల్లు కట్టుకుందండి. ఇలాగా 2 పోర్షన్స్ అండి ఇవి. సేమ్ ఇదేలాగా ఇంకా అవతల సైడ్ కూడా ఉంటుంది. దాంట్లో వర్క్ జరుగుతుంది. నేనైతే హాస్పిటల్ కోసం అనేసి వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నాకు చాలా స్కిన్ ఎలర్జీస్ వచ్చేసాయండి. ఇంకా ఈయన బాగా చూస్తారు, మధుసూదన్ రావు గారు, శ్రీకాళహస్తిలోనే. నాకు ఏ స్కిన్ ప్రాబ్లం వచ్చినా ఈయన దగ్గరికే వస్తానండి, వెంటనే తగ్గిపోతుంది. ఇంకా వస్తే డాక్టర్ లేరు అనేసరికి పక్కనే ఉండే చైనా బజార్కి అయితే వచ్చామండి. ఇక్కడ డ్రెస్సులు ఏ డ్రెస్ అయినా 150 రూపీసే. ఇంతకుముందు 130 రూపీసే ఉండేదండి, ఇప్పుడు 150 చేశారు. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ ఓపెన్ అయ్యాయి కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలకు చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. డైలీ వేర్ కోసం బాగుంటాయండి. నేను కూడా ఎప్పుడు కాళహస్తికి వచ్చినా ఇక్కడికి వచ్చి పిల్లలకి డ్రెస్సులు అయితే తీసుకుంటాను డైలీ వేర్ కోసం. కాటన్ డ్రెస్సులు, అలాగే సిల్క్, మనకి ఏ ఫ్యాబ్రిక్లో కావాలంటే ఆ ఫ్యాబ్రిక్లో ఉంటాయండి ఇక్కడ. చాలా మోడల్స్ ఉంటాయి. ఇంకా నేనైతే ఫాస్ట్గా కొన్ని అయితే చూపించాను మీకు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వెళ్తే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. బాబునైతే ఇంటి దగ్గర వదిలేసి వచ్చానండి. పాపకు కూడా సేమ్ అలాగే కొంచెం ఎలర్జీ లాగా అనిపిస్తే డౌట్తో అయితే పాపను కూడా తీసుకొచ్చాను. ఎండలు అయితే బాగా మండిపోయాయండి. అందుకనేసి పాపను ఒకటే తీసుకొచ్చాను, బాబుని ఇంట్లో వదిలేశాను. అందుకనే ఇంకా ఆ టెన్షన్లో ఊరికే అలా పైన చూసుకుంటూ అయితే వచ్చేసాము. చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి. నేనైతే పిల్లలకి సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్లో ఉండేవే చూస్ చేసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వకూడదు అనేసి ఇలాగ మెత్తగా ఉండే క్లాత్లోనే చూస్తాను. ఇంకా మా పాప కూడా షాపింగ్ చేస్తుంది చూడండి. నేను డ్రెస్సులు చూస్తుంటే ఇంకా ఆమె కూడా వచ్చి డ్రెస్సులు అన్నీ చూస్తుంది. ఇంకా షాప్లో వచ్చి సాంగ్స్ పెట్టారండి, ఆ సాంగ్స్కి డ్యాన్సులు వేసుకుంటూ మరీ డ్రెస్సులు చూస్తుంది. మీరెవరైనా కాళహస్తి చుట్టుపక్కల ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ని విజిట్ చేయండి, బాగున్నాయి డ్రెస్సులు. ఇంకా పాపకు చూసేసి ఇంకా బాబుకి కూడా చూసాము. మా బాబుకి వెంటనే డ్రెస్సులు దొరకవండి. చాలాసేపు వెతికి ఇంకా వాడి సైజులో దొరక్క జస్ట్ సింపుల్గా ఒక 3 డ్రెస్సులు అయితే తీసుకున్నాము. పాపకు 3, బాబుకు 3 తీసుకొని అయితే వచ్చేసాము. నేను ఏం డ్రెస్సులు తీసుకున్నానో కూడా చూపిస్తాను. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా కూడా ఉంటాయండి ఇక్కడ. ఏ డ్రెస్ తీసుకున్నా కూడా 150 రూపీస్ మాత్రమే. ఇంకా మేము షాపింగ్ చేసుకొని వచ్చేసరికి డాక్టర్ వచ్చేసారు. మేము వచ్చినప్పుడు ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు, వెళ్ళి వచ్చేసరికి చూడండి ఎంతమంది అయిపోయారు. ఇంకా చూపించుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నేను తీసుకున్న డ్రెస్సులు వచ్చి ఇవనండి. పాపకు తీసుకున్నాను నైట్ డ్రెస్, అలాగే ఒక ఫ్రాక్. ఇంకా నార్మల్గా ఎప్పుడైనా సింపుల్గా బయటికి వెళ్తే వేయడం కోసం ఇలాగ తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా బాగుందండి, మెత్తగా. ఇలాగ మెత్తటి వేయడానికి చూస్తానండి, పిల్లలు ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని సాఫ్ట్గా ఉండేటివే తీసుకున్నాను. మరి చెమ్కీలుగా అలా ఉండేవైతే తీసుకోలేదండి. ఆల్రెడీ చాలా డ్రెస్సులు ఉన్నాయి, అలాగా వేయకుండా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ బాబుకండి ఇవి. బాబుకు కూడా 3 తీసుకున్నాను. 2 టీ షర్ట్స్ తీసుకున్నాను, ఇంకొక దానికి ఇలాగ నిక్కర్ అయితే వచ్చింది. 3 కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి.
ఇంకా వర్క్లన్నీ కంప్లీట్ చేసేసుకొని అమ్మకు బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.